వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏఐతో వైట్ కాలర్ జాబ్లు గల్లంతే. మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్ హెడ్ ముస్తఫా సులేమాన్. డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ. కెనడాపై టారిఫ్లను ఖండిస్తూ డెమోక్రాట్ల తీర్మానం. 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను మార్పు. బీఎన్పీ కూటమి 212 స్థానాల్లో ఘన విజయం. అమెరికాకు చెందిన కృత్రిమ మేధ అభివృద్ధి సంస్థ ఆంథ్రోపిక్ తమ అధునాతన క్లౌడ్ వర్కర్ ప్లాట్ఫామ్పై చేసిన ప్రకటనతో రేగిన కలకాన్ని మరొక ముందే మైక్రోసాఫ్ట్ మరో బాంబు పేల్చింది. ఏఐ వినియోగం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు న్యాయవాదులు, అకౌంటెంట్లు వంటి వృత్తి నిపుణుల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఏడాది వ్యవధిలోనే ఈ మార్పును చూస్తామని మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్ హెడ్ ముస్తఫా సులేమాన్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేస్తున్న ప్రొఫెషనల్ గ్రేడ్ ఏజీఐ అనే ఏఐ మోడల్ వృత్తి నిపుణులు చేసే అన్ని పనులను చేస్తుందని ముస్తఫా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, న్యాయవాదులు, ఆర్కిటెక్టులు వంటి వృత్తి నిపుణులు చేసే పనులన్నింటినీ కూడా తమ ప్రొఫెషనల్ గ్రేడ్ ఏజీఐ చేస్తుందని వెల్లడించింది. ఫలితంగా సమీప భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలపై పెను ప్రభావం ఉండనుందని తెలిపారు. మరో ఏడాది తర్వాత కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే ప్రతి ఒక్కరి ఉపాధికి ఏఐ వల్ల ముప్పు తప్పదని హెచ్చరించారు. విచ్చలవిడిగా టారిఫ్ల బాదుడుతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కెనడాపై టారిఫ్ల విషయంలో ట్రంప్ దూకుడును సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 100% టారిఫ్లు విధిస్తానని ఆయన ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి కెనడా ఉత్సాహం చూపుతూ ఉందన్నడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతేకాకుండా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, ట్రంప్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. మాటల యుద్ధం సాగుతోంది. మొత్తానికి అమెరికా, కెనడా మధ్య చిచ్చు మొదలైంది. కెనడాపై గత ఏడాది 35% సుంకాలు విధించారు. మరిన్ని సుంకాలకు సిద్ధమవుతున్నాయి. కెనడాపై టారిఫ్ల విషయంలో ట్రంప్ ప్రతిపాదనను ఖండిస్తూ విపక్ష డెమోక్రటిక్ సభ్యులు అమెరికా కాంగ్రెస్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. బంగ్లాదేశ్లో 35 ఏళ్ల మహిళా నాయకత్వానికి తెరదించుతూ తారిక్ రెహమాన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ కూటమి 212 స్థానాల్లో ఘన విజయాన్ని సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంది. వచ్చే వారమే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుండటంతో దేశ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఎన్నికలతో పాటు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వ సంస్కరణలకు మద్దతు లభించడంతో రాజ్యాంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మరోవైపు జమాత్ కూటమి 70 స్థానాలను గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఏడాదిన్నర మధ్యంతర పాలన తర్వాత ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణ రాజకీయ స్థిరత్వానికి దారితీస్తుందని భావిస్తున్నారు. అమెరికాలోని సియాటెల్ యంత్రాంగం 262 కోట్ల పరిహారం ప్రకటించడంతో కందులు జాహ్నవి మరోసారి వార్తల్లో నిలిచారు. 2023లో అమెరికాలో పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిన జాహ్నవిది కర్నూలు జిల్లా కౌతాలం మండలం కుంబలనూరు క్యాంప్ గ్రామం. శ్రీకాంత్, విజయలక్ష్మిల కుమార్తె జాహ్నవి. ఆదోనిలో డిగ్రీ వరకు చదివారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి పోలీసు వాహనం ఢీకొని మృతి చెందారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు 3 ఏళ్లు న్యాయ పోరాటం సాగించి గెలిచారు. నూజివీడు పట్టణాన్ని స్మార్ట్ సిటీ స్థాయికి తీసుకువెళ్లే దిశగా రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కీలక చర్యలు ప్రారంభించారు. 6 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నట్లు మంత్రి తెలిపారని నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీటీ, సీసీ రోడ్ల అభివృద్ధి వేగంగా కొనసాగుతూ ఉండగా ఇప్పుడు పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, నూజివీడు పట్టణంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, శ్మశాన వాటికలు, సెంట్రల్ లైటింగ్ వంటి కీలక వస్తువుల అభివృద్ధి చేపడుతున్నారని, ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమై శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రహదారులు ఇప్పుడు ఆధునిక వసతులతో రూపుదిద్దుకోనున్నాయి. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నూజివీడు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రి కొలుసు పార్థసారథి అహర్నిశలు కృషి చేస్తున్నారని, స్థానిక ప్రజలు నూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపొందడం, మంత్రి అవడం అదృష్టకరంగా భావిస్తున్నామని తెలిపారు. ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. దానికి ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, ఈ మొబైల్ చెరువు,
ఇటువైపు పక్కన ఉన్నటువంటి ఈ మొత్తం ఏదైతే నూజివీడు పైనుంచి వచ్చినటువంటి వరద మొత్తం తీసుకెళ్లి మనం ఓటవాగులో కలపాలి. దానికి ఎంత అవుద్దనే ఎస్టిమేషన్స్ ఆయన అడగటం, మరి అందులో భాగంగా కొన్ని నిధుల్ని ప్రస్తుతం దానికి కేటాయించడానికి చొరవ చూపించారు. అలానే ముఖ్యంగా నూజివీడు పట్టణానికి వచ్చి ట్రాఫిక్ మీద మేము ఆయనకి చెప్పాము. ట్రాఫిక్ మీద అంటే ప్రస్తుతానికి మనకున్నటువంటి అడ్జస్ట్మెంట్ని బట్టి ప్రజల దగ్గర నుంచి తీసుకునేటటువంటి సైడ్ మార్జిన్స్ కొనే విధంగా కాకుండా ప్రస్తుతానికి మన అడ్జస్ట్మెంట్ ఎలా ఉందని చెప్పి ఆలోచిస్తే ఇటు మరి రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు, అలానే మరి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి మరి ఇలా గర్ల్స్ హై స్కూల్ వరకు కూడా గర్ల్స్ హై స్కూల్ దాకా మనం సెంటర్ డివైడర్ తీసుకొని దాని పనులు ప్రారంభించి ముందు దాన్ని చేద్దాం. ప్రయోగాత్మకంగా కొన్ని 3-4 రహదారులు తీసుకున్నారు. వాటిని పూర్తి చేసి అవి కనుక సక్సెస్ అయితే అప్పుడు మనం పాలనలోంచి లేని అభివృద్ధి ఒక 2 ఏళ్లలో చూపించగల సత్తా గల నాయకుడు రథసారథి గారు. ఈ మధ్యకాలంలో మీరందరూ గమనించే ఉంటారు, ఎక్కడ పని ఉంటే అక్కడ సారథి గారు ఉన్నారు. ఆ చిన్న పని కానించి పెద్ద పని కానించి విమర్శలు అనేవి సహజంగా అవి లేకపోతే అభివృద్ధి కూడా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండానే ఆయన విమర్శలన్నీ పక్కన పెట్టి విజయ పదంలో అసలు ఎన్నడూ లేని కృషి ఏంటి మంచి స్మార్ట్ సిటీగా చేయడానికి ఆ గతంలో ఆయన ఏదైతే నియోజకవర్గాలు పనిచేసి ఎంత అభివృద్ధిని చూపించారో అట్లాంటిది ఒక ఏడాదిన్నరలోనే మాకు చూపించగలిగే నేత సారథి గారు. ఆయనకి మినిస్టర్ గారు అయినటువంటి కొలుసు పార్థసారథి గారు నూజివీడు పట్టణానికి 6.5 కోట్లు బడ్జెట్ మాట్లాడటం జరిగింది. ఆ నిధులు మనకి కేటాయించడం కూడా జరిగింది. అంతకుముందు ఆయన చేసిన ఇటువంటి అభివృద్ధి రోడ్లు, డ్రైనేజీలు, నెక్స్ట్ పార్కులు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నూజివీడులో ఎప్పుడు ఇంతవరకు 15 సంవత్సరాల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి చేయలేనటువంటి అభివృద్ధి పనులను సారథి గారు చేయడం. ఎన్ని కోట్లు అనేది ఎంత అభివృద్ధి చెందుతారు అనేది మాటల్లో చెప్పలేము. నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఈరోజు 9 సంవత్సరాలన్నర అయింది శాస్త్రం మొదలుపెట్టి. ఇంత అభివృద్ధి ఏనాడు కూడా నేను ఊహించని రీతిలో జరుగుతూ ఉంది. ఊరు చివరు 4 వైపులా కూడా సుందరీకరణగా చేయటం అభివృద్ధికి నాంది. ఇప్పుడు రీసెంట్గా ఆయన డ్రైన్లు ప్రతి వార్డులోనూ కూడా డ్రైన్లు ముందల ఇది మనం ఎప్పుడు కూడా 5 సంవత్సరం వర్షాకాలం వచ్చేస్తుందంటే వర్షాకాలం వచ్చిన తర్వాత అభివృద్ధి చేయడానికి మొదలు పెడుతున్నాం. అలా కాకుండా ముందలుగా డ్రైన్లు కట్టేసి తర్వాత మురికి వాడలుగా చేయకుండా ఉండటానికి గాను ఈ యానార్థం నుంచి కూడా 2 వర్షాకాలాలు కూడా ముందలే ఆయన అభివృద్ధి చెందడం జరుగుతుంది. మెయిన్గా జరిగేది ఏంటంటే 32 వార్డులు కూడా ఏ పక్షపాతం చూపించకుండా ప్రతి కౌన్సిలర్కి కూడా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అందరికీ సమానంగా ఆయన. అంబర్పేటలోని స్వామి దయానంద్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 50 ఏళ్ల సువర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్వామి దయానంద్ హై స్కూల్, కేఆర్కే టెక్నో స్కూల్స్, శ్రీ శాంతినికేతన్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులు సంస్థల విద్యా సేవలు ప్రశంసించగా విద్యతో సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు, ఈ వేడుకల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలు ఎంతో చక్కగా నేర్చుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దయచేసి వీక్షించాలి, పిల్లల్ని ఆశీర్వదించాలి. సో ఆశీర్వచనాలు వాళ్ళకు పనికొస్తుంటాయి. సో దయచేసి ఇప్పుడు కూడా మరవలేని పాఠశాలలు స్వాగతం. ఆల్సో రిక్వెస్టింగ్ పలాస జిల్లా కొరకై జర్నలిస్టులు సంకల్ప దీక్ష చేపట్టారు. కొత్తగా ప్రకటించిన జిల్లాల్లో పలాసను కూడా ఒక జిల్లాగా ప్రకటిస్తున్నామని ఆనాడు రాజకీయ నాయకులు మాయమాటలు చెప్పి నేడు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. పలాసను జిల్లాగా ప్రకటించడం వలన ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరుగుతోందని, ఉద్యోగాలు వస్తాయని, ముఖ్యంగా రోడ్ల విస్తరణ జరుగుతోందని, ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో ముందుంటుందని సీనియర్ జర్నలిస్టు చిక్కోలు జగదీష్ అన్నారు. 2014 ఏర్పడినప్పటికీ
13 జిల్లాలుగా ఉన్నది. ఈరోజు 28 జిల్లాలుగా ఏర్పడినాయి. అంటే ఈ జిల్లాల ఏర్పాటు, ఈ రాష్ట్రాల ఏర్పాటు అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంటాయి. అయితే ఇక్కడ పలాస వరకు వచ్చేసరికి, రాష్ట్రం మొత్తం మీదకి వచ్చేసరికి చాలా న్యాయబద్ధమైనటువంటి అంశం ఇది. పలాస జిల్లా కేంద్రంగా ఏర్పడాలి అనేది. ఎందుకంటే ఇది అపారమైనటువంటి సహజ సంపదలు ఉన్నటువంటి ప్రాంతం. ఇది అందరూ వెనుకబడిన ప్రాంతం అంటారు. వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుకకు నెట్టేసిన ప్రాంతం. ఇక్కడ నదీ ప్రాంతం, తీర ప్రాంతం, ఖనిజ సంపదలు, లేకపోతే భూగర్భ జలాలు, వర్షపాతం, రైల్ రోడ్ కనెక్టివిటీ, సీపోర్ట్, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇలా చూస్తే ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చి దీన్ని అభివృద్ధి చేద్దాం, సాగునీరు కానీ త్రాగునీరు కానీ మిగతా ఉన్నటువంటి ఇది ఉదాహరణ చూస్తే ఈ కిడ్నీ మహమ్మారి అనేది గత 35-40 సంవత్సరాలుగా గుర్తింపబడింది. కానీ ఇటీవల కాలంలోనే దీనికి కాస్త ప్రాచుర్యం కల్పించి ప్రభుత్వం ఏదో చొరవ తీసుకున్నట్టు చర్యలు అనేవి జరుగుతున్నాయి. ఇదే కనుక రాష్ట్రంలో మిగతా కొన్ని ప్రాంతాల్లో కనుక అయితే మేఘాల పైన దీనికి చర్యలు తీసుకునేవారు. అంటే నేను చెప్పుకోవడం ఏంటంటే ఇది వెనకకి నెట్టేసిన ప్రాంతం. అలాంటప్పుడు పాలకులు ఎవరైనా కానీ ఒక ప్రత్యేకమైన ఫోకస్ ఉండాలి. ఇన్ని పాలక వర్గాలు వస్తున్నాయి, ఇన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, కానీ ఇంతవరకు ఇక్కడ నుంచి ఈ కళింగ సీమలో, అంటే ఆంధ్ర వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే దీనికి ఉత్తరాంధ్ర, ఈ ప్రాంతం నుంచి 40 లక్షలకు పైగా వలసలు వెళ్ళారు. ఎందుకంటే దానికి ఉపాధి లేక, ఇక్కడ సాగునీరు లేక. ఈ రెండే ప్రధానమైన సమస్యలు. ఎందుకు వలసలు ఇక్కడ ఎంత ఎక్కువైనాయి, వలసలు ఇక్కడ నుంచి ఎక్కువ ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక తీవ్రమైన విషయాన్ని అధ్యయనం చేసే ప్రభుత్వం ఇంతవరకు ఏది లేదు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు, అంటే వలసలు నివారిద్దాం అనేటువంటి చర్యలు కూడా ఏ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్కు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ గోదావరి కని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రారంభమైంది. ఉదయం స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను తీసి కౌంటింగ్ హాల్కు తరలించారు. పోస్టల్ బ్యాలెట్తో పాటు సాధారణ బ్యాలెట్ పేపర్లను కూడా బాక్సుల నుంచి బయటకు తీశారు. సుమారు 200 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. కౌంటింగ్ హాల్ లోపల బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పెద్దపల్లి డీసీపీ రామిరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు 8 గంటలకు మొదలైంది. స్థానిక ఎస్బీఎంఎస్ బీఎడ్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్థానిక శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి బీఎడ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులు అభ్యర్థులు పోలీసుల సమక్షంలో కౌంటింగ్ హాల్కు తరలించారు. 11వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల పాలకవర్గ ఎన్నికల పోలింగ్కు సంబంధించి కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ నిర్వహణలో కమిషనర్, ఆర్డీఓ, ఎంపీడీఓలు ఉన్నారు. 22 వార్డులకు ఓట్ల లెక్కింపు 3 రౌండ్లు ఉంటుందని, మొదటి 2 రౌండ్లలో 8 వార్డులు, 3 రౌండ్లలో 6 వార్డులు ఓట్లు లెక్కిస్తారని తెలిపారు. మొత్తం ఓట్లు 26,023 ఉండగా 21,027 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 8 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ కోసం 8 మంది ఆర్ఓలు, 8 మంది ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు 8 మంది, 16 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది సిబ్బందితో పాటు కౌంటింగ్ జరుగుతోందని కమిషనర్ తెలియజేశారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 2 సిఐలు, 7 మంది ఎస్ఐలు, మొత్తం 127 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని బ్రహ్మరాంబిక మల్లికార్జున బీఈడీ కాలేజీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిర్వహించడం జరుగుతుంది. దీని సందర్భంగా పోలీసులతో 2 సిఐలు మరియు 7 మంది ఎస్ఐలు అండ్ మొత్తం 127 పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రశాంతంగా నడుస్తున్నాయి.
అలాగే ఈ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. గెలిచిన వారు విక్టరీ ర్యాలీస్ తీయకూడదు, ఎన్నికల నిబంధన కోడ్ అమల్లో ఉన్నందున వారందరికీ తీయకూడదని కోరుతున్నాను. వీళ్ళు అన్ని రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని, శాంతి భద్రత పరిరక్షణలో వాళ్ళంతా తోడ్పడాలని బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏఐతో వైట్ కాలర్ జాబ్లు గల్లంతే. మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్ హెడ్ ముస్తఫా సులేమాన్. డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ. కెనడాపై టారిఫ్లను ఖండిస్తూ డెమోక్రాట్ల తీర్మానం. ఐదేళ్ల తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను మార్పు. BNP కూటమి 212 స్థానాల్లో ఘన విజయం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.